వెల్కమ్ టు STM A to Z ఛానల్. అందరికీ నమస్కారం. ప్రెజెంట్ వచ్చేసి మనం టవర్ క్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అంతా కూడా డబుల్ లేయర్ వేశారు. తర్వాత వచ్చేసి టవర్ క్లాక్ దగ్గరికి నడిముంక దగ్గర నుంచి టవర్ క్లాక్ వచ్చే చోట ఇంకో బిట్కి కూడా స్లాబ్ అనేది వేసేసారు. మీకు డైలీ అప్డేట్ అనేది ఇస్తున్నా. సెకండ్ బ్రిడ్జ్ ఇది నడివంక దగ్గర అంతా కూడా నిన్న రైల్వే స్టేషన్ ఇచ్చాను బ్రిడ్జ్ అప్డేట్. ఈ ప్రజెంట్ అప్డేట్ ఈరోజు సండే అప్డేట్ కూడా మీకు ఇచ్చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయాం. 2 రోజుల తర్వాత వచ్చేసి నడివంకలో వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకవేళ మ్యాక్సిమం వేస్తే సోమవారం కానీ మంగళవారం కానీ బెడ్డింగ్ వేయచ్చు. ఫస్ట్ లేయర్ కింద పక్కన బెడ్డింగ్ అనేది వేయచ్చు. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నానండి. ఇంకా దాంట్లో వాటరు మట్టి అయితే ఉంది. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ప్రజెంట్ వచ్చి బ్రిడ్జి కింద మట్టి అయితే తీసేసిన ఇంకా ఉందండి. ఇప్పుడు దాదాపు ఇంకా 2.5 feet వరకు మట్టి అయితే ఇంకా బురదమాత పేరుకోయింది. అది కూడా తీసేస్తున్నారు. లోపలికి పోయేసి మొత్తం అంతా క్లియర్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం అయితే సండేనే ఈవినింగ్ అంతా మ్యాక్సిమం క్లియర్ చేసేస్తారు. ఇక్కడ కొంచెం తీసుకున్నానండి. మరి సండే ఈవినింగ్కి మరి కొంచెం తీసుకున్నాను. మార్నింగ్ అంతా మధ్యాహ్నం అంతా కూడా మట్టి అనేది ఎత్తేసుకుంటూ వచ్చేసారు. మొత్తం అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఒక పక్కనకంతా. ప్రెసెంట్ అయితే చేస్తున్నారండి వర్క్ అయితే. టోటల్గా అయితే వర్క్ అయితే క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే గంగం గుడి టెంపుల్ తర్వాత వచ్చేసి మీకు టవర్ క్లాక్ బ్రిడ్జ్ దగ్గరను తర్వాత టవర్ క్లాక్ బ్రిడ్జ్ మనం కోటూరు పడే చోట అంతా కూడా డబల్ లేయర్తో రోడ్ వేసేసారండి. టవర్ క్లాక్ బ్రిడ్జ్ దగ్గర నుంచి టవర్ క్లాక్ దగ్గర నుంచి సప్తగిరి సర్కిల్ దగ్గర నుంచి టవర్ క్లాక్ వరకు టోటల్గా ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ డబల్ లేయర్ అనేది వేసేసారు. ఇప్పుడైతే సండే అప్డేట్ అండి. 9/4/2023 తేదీ జరిగిన అప్డేట్ అంతా కూడా మీకు ఇస్తున్నాను. ఇవ్వండి లోపల పక్కన మొత్తం బురద అనేది పేరుకపోయిందండి. మొత్తం అంతా కూడా లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనంతపురంలో. అలాగే మామూలుగా ఇక్కడ వాటర్ అనేది వెళ్తూ ఉండి అక్కడన్నీ కూడా స్లాబ్ వేయడానికి ఐరన్వి పెట్టుకోండి కానీ దానికి అన్నీ ఇరుక్కొనేసేసి అంతా కూడా అలాగే బురద అనేది పేరుకపోయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడంతా కూడా తీసుకుంటూ వచ్చేస్తున్నారు. బయటికి తీసుకుంటూ వచ్చేసి మరి ఎత్తేస్తున్నారు, లిఫ్ట్ చేసేస్తున్నారు. అలాగే సండే రోజున బావర్చి బిర్యానీ మనకి దగ్గరలో బళ్ళారి రోడ్ బైపాస్లో MG పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారండి పక్కన. అది వీడియో కూడా ఈరోజు మండే మార్నింగ్ మీకు పోస్ట్ చేయడం జరిగింది. టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి బావర్చి బిర్యానీ సెంటర్. రేట్స్ కూడా చాలా రీజనబుల్లో అండి. మామూలు దమ్ బిర్యానీ 179 రూపీసే. అదే ఫ్యామిలీ ప్యాక్ వచ్చి 500 రూపీస్తోనే ఉందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. కావాలంటే నా దీంట్లో ఎండ్ స్క్రీన్లో మీకు వీడియో లింక్ పెడతానండి. కావాలంటే చూడండి. మీకు రూట్ మ్యాప్ కూడా అంతా కూడా దాంట్లో ఉంది. అలాగే హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా వాళ్ళు పెట్టారండి. ఓకే అండి, మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారండి. కాబట్టి ఇక్కడ ఇదే వీడియోనే ఉంటుంది మ్యాక్సిమం లిఫ్ట్ చేసేదే టోటల్గా. ఇప్పుడు వచ్చేసి టిప్పర్స్ కూడా వస్తున్నాయండి. టిప్పర్స్లో కూడా లిఫ్ట్ చేసేసి పంపించేస్తున్నారు. నెక్స్ట్ మనము గంగం గుడి దగ్గర తర్వాత వచ్చేసి మిగతా వర్క్ అంటే టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీద కింద పక్కన అంతా కూడా వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వర్క్ అయితే ఇంకా జరుగుతుందండి. ఇక్కడ టైం పడుతుంది. మ్యాక్సిమం మండే ఎర్లీ మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ చేస్తామన్నారు వర్క్ కూడా. సండే నైట్ కూడా వర్క్ చేశారండి. నైట్ కూడా కొంచెం వర్క్ చేశారు. అది కూడా మీకు దీంట్లో వీడియో పెడుతున్నాను చిన్నది. ఓకే అండి, చేస్తున్నారు చూడండి. ఈవినింగ్ అయినా కూడా కొంచెం వర్క్ చేస్తూనే ఉన్నారు. తర్వాత 2 ట్రాక్టర్స్ పెట్టేసి వాటర్ అనేది పంపింగ్ చేస్తున్నారు. ఒకటి అవతల ఒకటి గంగం గుడి దగ్గర పోయేదట్లా అంతా కూడా పంపింగ్ అనేది చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ట్రాక్టర్. ఫస్ట్ది లాస్ట్ సెకండ్ వాటర్ అనేది పంప్ చేస్తున్నారు అండి. దాంట్లోనే వాటర్ ఎందుకంటే ప్రొక్లైన్ సహాయంతో ఎత్తే కాదు, టైం పడుతుంది. అందుకని అవి క్లీన్ చేయాలి, మట్టి అంతా కూడా అది లిఫ్ట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం గంగం గుడి బ్యాక్ సైడ్కి వచ్చామండి. గంగం గుడి బ్యాక్ సైడ్ మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు మీకు లోపల పక్కన బెడ్డింగ్ వేశారు. మరి చుట్టూతా పిల్ల వరుస పెట్టేసి ఒకటి కడ్డీలు అనేది అల్లారండి పిల్లర్ టైప్వి. అంటే గుడి మెయిన్ అమ్మవారిది గుడి విగ్రహం వచ్చేసి అక్కడ మధ్యలో వస్తుంది.
రేపు పొద్దున ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా వాటర్ వచ్చినా అది గుడి అనేది కుంగిపోకుండా సేఫ్టీగా కట్ పిల్లర్తో చేస్తున్నారు మరి బీమ్స్ వేసి. ఇప్పుడు వచ్చి మనం టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నామండి. పీటీసీ ముందు నుంచి వెళ్తున్నాం మనం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం. ఇప్పుడు అవతల సైడ్ మనకి మార్నింగ్ స్లాబ్ లాస్ట్ బిట్కి కాంక్రీట్ అనేది వేసేసారు. ఇది వచ్చి అనంతపురం పీటీసీ అండి గ్రౌండ్. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలామంది వాకింగ్, తర్వాత వచ్చేసి షటిల్ ఆడేకి, తర్వాత బాస్కెట్బాల్, క్రికెట్ అంతా ఆడేకి వస్తుంటారు. ఇది వచ్చి రైలు వెళ్తుందండి మనకు. ఇప్పుడు కరెక్ట్గా మనము రైల్వే కమ్మిల పైన ఉన్నాము. మనం అలాగే క్రాస్ చేసుకొనేసి 2 days బ్యాక్ వేసిన దాని మీద కాంక్రీట్ మీద వెళ్తాం. ఇది వచ్చేసి నేను ఈరోజు సండే మార్నింగ్ వేసిండేదండి మొత్తం అంతా. ఆల్రెడీగా ఆర్పిఎన్ చూడండి, అప్పుడే కూడా వాక్ చేస్తున్నారు దాని మీద. ఇంకా దాని మీద అయితే కైలు అంటే కూలింగ్కి పార్టిషన్ మాది చేసేసి దాంట్లో వాటర్ అనేది నింపుతారు కూలింగ్ కోసం. అది ఇంకా దాని మీద చేయలేదండి, మోస్ట్లీ మండే చేసేస్తారు అది. ఇది వచ్చేసి మొన్న వేసిండేదండి, దీనికి ముందు వేసిండేది 2 days బ్యాక్ ముందర. మొత్తానికైతే టోటల్గా రోడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రకాష్ రోడ్, అక్కడంతా కూడా మల్లేశ్వర రోడ్ పోయే చోట అంతా కూడా డబల్ లేయర్, ఇంకో లేయర్ అయితే రోడ్ వేయడం జరిగిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత పైన పక్కన మనకి శాంతి ట్యాక్స్ ముందర పక్కల కూడా అంతా కూడా వేసేసారు. ఇది వచ్చి కింద పక్కన కోర్ట్ రోడ్ పోయే చోట, మళ్ళీ అండర్ పాస్కి తాలూకా ఆఫీస్ ముందు నుంచి మనం టవర్ క్లాక్ పోయే చోట అంతా కూడా డబల్ లేయర్, ఇంకో లేయర్ అయితే రోడ్ వేసేస్తారండి. కంప్లీట్ చేసేసినారు పెండింగ్ లేకోకుండా. ఇక్కడ వచ్చేసి వేసేసినారు. ఇది వచ్చి హైమాక్స్ లైట్ అండి, పెద్దది 100 feet అబోవ్ ఉండేది పెట్టేశారు కోర్ట్ రోడ్లో. అలాగే స్టాచ్యూ పెట్టడానికిను, తర్వాత రేపు పొద్దున ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ అంటే ఇది వచ్చి స్టాచ్యూ కోసం పిల్లర్ పెట్టారు. ఈ ముందర పక్కలు వచ్చేసి సంపు అంటే సేఫ్టీ అండి. రేపు పొద్దున ఎప్పుడైనా డ్యామేజ్ అయితే, ఏదైనా ప్రాబ్లం అయితే గిన ఇరుక్కోవడం అంటే జరిగితే గిన ముందుగానే పెట్టేశారు పెద్దది మ్యాన్ హోల్ టైపు. ఇప్పుడు వచ్చేసి ఇటు నుంచి అంతా అయిపోయిందండి. ఇది కొంచెం పెండింగ్ ఉంది వర్క్, కంకర్ అంతా తోలారు, ఇంకా దాన్ని రోడ్లతో లెవెల్ చేసి తార్ రోడ్ వేసేస్తారు. మరి ఇది కొంచెం బ్యాలెన్స్ ఉంది మనకి, ఒక బిట్ అనుకోండి, మ్యాక్సిమం ఒక బిట్ ఖాళీగా ఉంది. ఇదంతా కూడా చేయాలి. ఇంకా అవతల సైడ్ అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఆల్మోస్ట్ ఆల్. ఇది కొంచెం బ్యాలెన్స్ ఉంది, ఇది కొంచెం చేసేస్తారు. మరి ఇప్పుడైతే సెకండ్ లేయర్ ఇక్కడ వేసేసి మరి కిందికి వెళ్ళి ఇప్పుడు వర్క్ అనేది చేస్తున్నారు. ఆ హీట్ అనేది ఇంకా ఉందండి ఆల్మోస్ట్ ఆల్, ఆ హీట్ అనేది ఇంకా కొడుతుంది. తార్ రోడ్ ఇప్పుడే వేసిపోయినారు కాబట్టి ఆ హీట్ అనేది ఇంకా వస్తూనే ఉంది. అలాగే మనం టవర్ క్లాక్ దగ్గర వరకు వెళ్దామండి, ఒకసారి అక్కడంతా కూడా చూద్దాం. ఈవినింగ్ టైం అయ్యేకి మొత్తం అంతా చాలా మంది వాకింగ్, తర్వాత అది చూసేకి అంతా వస్తూ ఉన్నారు. అదిగాక సండే టైం ఇంకా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి బ్రిడ్జి మీద, వచ్చి చూసిపోయే వాళ్ళు చాలా మంది వస్తారు. ఇది వచ్చేసి మార్నింగ్ వేశారు కదండి సండే మార్నింగ్, ఇంకో బిట్టికి అంతా స్లాబ్ కాంక్రీట్ దీంతోనే వేసినది. బూమ్ బ్లాజర్ అంటారు దాన్ని. ప్రజెంట్ పక్కన ఉంది, రెస్ట్ తీసుకుంటుంది అది. మనం అలాగే వెళ్దాం. మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా యూతల్ సైడ్ అంటే బెంగళూరు బేకరీ, శాంతి ట్యాక్స్ ముందర సర్వీస్ రోడ్ అనేది ఇంకా వేయలేదండి, కాలువ పెండింగ్లోనే ఉంది. కొంచెం వరకే వేసారు కాలువ, ఇంకా అక్కడ నుంచి ముందరకి ఇంకా పోలేదు, ఆడ పెండింగ్ ఉంది. ఇది శాంతి ట్యాకీస్, ఇంకా వర్క్ జరుగుతుంది అవతల, ఇంకా కావాలి, పని ఉంది మనకి మెయిన్ ఇది. అలాగే అండర్ పాస్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి, కానీ ఇక్కడ ప్రకాష్ రోడ్ దగ్గర వాటర్ అనేది ఊరుతున్నట్లున్నాయి, ఇంకా అక్కడ అయితే ప్రజెంట్ అయితే వర్క్ లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు మట్టి అయితే గిన ప్రజెంట్. ఇది మన అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్, ఇక్కడ ఎలాంటి ఐలాండ్ వస్తుందో ఈసారి చూడాలి. ఓకే అండి, చూపించాను. ఇప్పుడు రిటర్న్ వెళ్దాం. ఈ కోర్ట్ రోడ్లో కొంచెం వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇక్కడంతా కూడా వేసేస్తున్నాం ఫినిషింగ్ అంతా కూడా. అలాగే నైట్ జరుగుతున్న వర్క్ అని చెప్పాను కదండి, అది కూడా అప్డేట్ ఇస్తున్నాను మీకు దీంట్లోనే. సండే నైట్ జరిగిన వర్క్
అంతా కూడా మట్టి అనేది లిఫ్ట్ చేస్తూనే ఉన్నారండి ఆల్మోస్ట్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏప్రిల్ మధ్యలో మనకి సెకండ్ బ్రిడ్జ్కి కన్స్ట్రక్షన్ అనేది అంటే కడ్డీలు వెళ్ళడం అది కూడా స్టార్ట్ కావచ్చు మ్యాక్సిమము. ఇక్కడైతే తొందరగానే వర్క్ అయితే జరుగుతుంది. వాటర్ ఉండడం వల్ల కొంచెం మొన్న 2 days ఒకటి పెండింగ్ పడింది, లేకపోతే సుమారుగా ఇప్పటికి బెడ్డింగ్ వేసేస్తాండ్రేమో ఇప్పటికి. ఇది చూడండి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆ బ్రిడ్జ్కున్న గోడ లెవెల్ నుంచి స్టార్టింగ్ లెవెల్ నుంచి తీసుకుంటూ వచ్చారు. ఇది కొంచెం వర్క్ చేసి ఇంకా అయిపోయిందండి, టైం అయిపోయింది, ఇంకా వాళ్ళు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇది వాటర్ వెళ్ళడానికి, డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి కొంచెం పాయమాదగా తీస్తున్నారు చిన్నగా. ఓకే, ప్రెసెంట్ అయితే ఈ రోజుకి సండే అప్డేట్ ఇదే అండి. మరో